రాజధాని నగర ప్రాంతాన్ని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు అనుసంధానం చేసేటువంటి విషయంలో ఒక రవాణా పరంగానే కాదు, అన్ని వర్గాల ప్రజానీకానికి ఉపాధితో పాటు అభివృద్ధి విషయంలో ఎంతో కీలకంగా మారుతున్నటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 5 జిల్లాలు ఏదైతే కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ ఇట్లా 5 జిల్లాల ప్రజలు 190 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నటువంటి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఎంతో విశిష్టత కలిగింది. దీనిలో మొత్తం 19 ఇంటర్చేంజ్లు. ఏదైతే ఇది గ్రీన్ఫీల్డ్ హైవే అవడంతోనే ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిస్ట్ అనేటువంటిది ఉండదు, కేవలం లిమిటెడ్ పార్ట్ మాత్రమే ఈ యొక్క అనుమతి ఉంటుంది. దీంతోనే 5 జిల్లాల ప్రజలు మొత్తం 19 చోట్ల ఈ ఇంటర్చేంజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణా జిల్లా కంచించర్ల దగ్గర నుంచి గుంటూరు జిల్లా కాజ్ వరకు 19 చోట్ల ఈ మార్గానికి అనుమతి ఇచ్చారు. వాటిలో ముందుగా ఒకటి ఇంటర్చేంజ్ అనేటువంటిది హైదరాబాదు విజయవాడ హైవే సమీపంలో ఉన్నటువంటి కంచిచర్ల దగ్గర, అదేవిధంగా రెండో ఇంటర్చేంజ్ అయినటువంటిది చెవిటికల్లు కంచిచర్ల మధ్య మార్గంలో ఉన్నటువంటి పొన్నవరం దగ్గర. ఇక మూడవది విజయవాడ ఖమ్మం మధ్య ఉన్నటువంటి మార్గంలో దుగ్గిరాలపాడు వద్ద. నాలుగవది మైలవరం సమీపం. ఐదవది బొందనపల్లి సమీపంలో. ఆరవది విజయవాడ నూజివీడు మధ్యలో ఉన్నటువంటి ఆగిరిపల్లి. ఇక 7 ఇంటర్చేంజ్ అయినటువంటిది చెన్నై కలకత్తా జాతీయ రహదారి మధ్యలో ఉన్నటువంటి పొట్టిపాడు సమీపంలో. ఇక 8వ ఇంటర్చేంజ్ అయినటువంటిది గన్నవరం సమీపంలో. ఇక 9 కంగిపాడు సమీపంలో ఉన్నటువంటి మానికొండ వద్ద. 10వ ఇంటర్చేంజ్ అయినటువంటిది చలివేంద్రపాడు, అదేవిధంగా బావులూరు మధ్య ఉన్నటువంటి మచిలీపట్నం విజయవాడ హైవే సమీపంలో. 11వ ఇంటర్చేంజ్ అయినటువంటిది తెనాలి సమీపంలో ఉన్నటువంటి నందివేలుగు. 12 అనేటువంటిది తెనాలి, అదేవిధంగా గుంటూరు జిల్లా కాజ మధ్య ఉంటున్నటువంటి ఇన్నర్ రోడ్డు సంబంధించినటువంటి ఈ ఇంటర్చేంజ్. 13 తెనాలి సమీపంలో ఉన్నటువంటి నాడకోడూరు బుడంపాడు మధ్య. 14 కేఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో. 15 గుంటూరు ప్రతిపాడు మార్గ మధ్యలో ఉన్నటువంటి పుల్లడి గుంట. 16 చెన్నై కలకత్తా జాతీయ రహదారి మధ్యలో ఉన్నటువంటి లంగయ్యపాలెం. 17 మేడుకొండూరు, ఏదైతే అనంతపురం గుంటూరు హైవేలో సమీపంలో ఉన్నటువంటి మేడుకొండూరు. ఇక 18వ ఇంటర్చేంజ్ అనేటువంటిది పెదకోరపాడు సమీపంలోని బలుసుపాడు. 19 అనేటువంటిది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలో, ఏదైతే 3 రోడ్ల అనుసంధాన ప్రక్రియ చెన్నై కలకత్తా జాతీయ రహదారి, దాంతోపాటు విజయవాడ పడమర బైపాస్ రోడ్డు, ఇట్లా ఏదైతే కీలకంగా ఉన్నటువంటి 3 రోడ్లకు సంబంధించినటువంటి అనుసంధానం జరిగేటువంటి ఈ కాజా దగ్గర ఇట్లా మొత్తం 19 చోట్ల ఇంటర్చేంజ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే 5 జిల్లాల పరిధిలో స్పెషల్ ఆఫీసర్స్గా సంబంధించిన జాయింట్ కలెక్టర్ నియామకం జరిగింది. వారు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భూ సేకరణకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర రవాణా శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆయా ప్రాంతాల్లో ప్లగ్ మార్క్ ఇవ్వడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.